గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఓషో అరుణేశ్వరి అనే ఒక ఆశ్రమం పెడతాం. యూ కెన్ కాల్ ఇట్ ఆశ్రమం. ఓల్డ్ ఏజ్ హోమ్ మాత్రం కాదు, బట్ అక్కడికి అబౌవ్ 50 అబౌవ్ 40 వాళ్ళే ఎక్కువగా వస్తుంటారు. బికాజ్ అబౌవ్ 40 అబౌవ్ 50 వాళ్ళకే ఆ ప్రాజెక్ట్ చాలా బాగా క్లిక్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. అండ్ I feel those people only will be connected, clicked. Yes. ఒక ప్లాన్ వేసాం. ఒక 2 ఎకరాలు మినిమం ఆర్ ఎకరం అన్న ల్యాండ్ తీసుకొని దాంట్లో స్పేషియస్గా ఒక గార్డెన్, మార్నింగ్ వాక్ చేయడానికి, పొద్దున్నే పక్షులు, బ్యూటిఫుల్ వర్డ్స్, ఆ పక్షులను మూతిలోంచి చిన్న చిన్న వర్డ్స్ వస్తాయి. ఎస్, ఒకప్పుడు పక్షులు అంటే కాకి అరిస్తే కావు కావు అని, చుట్టాలు వచ్చి తినిపోతారు అని అర్థం. చుట్టాలు వస్తున్నారు అని అర్థం. అండ్ కోయిలకు అంటే శుభవార్త వింటాము. ఇప్పుడు కోయిలలు ఉంటాయి కదా, అవి కూ అంటూ ఉంటే వీఆర్ గోయింగ్ టు లిజన్ గుడ్ న్యూస్. కుక్కలు బావు అనకుండా ఏవేవో రాగాలు తీస్తాయి మా అత్తగారిలాగా. అప్పుడు గుర్రం కోటయ్య గారు అమ్మాయి మా అత్తగారు ఒకలాంటి రాగాలు తీస్తుంది, కూని రాగాలు. అది కుక్క ఏడుపు. ఆ కుక్క ఏడుపు వింటే యమధర్మరాజు వస్తున్నాడు, ఎవరో చనిపోతున్నారు, ఎవరో చనిపోయారు అన్న బ్యాడ్ న్యూస్, ఒక దుర్వార్త. ఎస్, మనం వింటాం. ఇలా అంటే న్యూమరాలజీ ప్రకారం ఎలా అయితే ఉంటుందో ప్రెడిక్షన్స్, ఆస్ట్రాలజీ ప్రకారం, ప్లానెట్స్ ప్రకారం ఉన్నట్టుగా వీటి ప్రకారం కూడా ఉంటాయి. పక్షులు, పశుపక్షాదుల సౌండ్స్, ఆవులు ఉంటాయి, అబ్బా అని పిలుస్తుంది. ఒకరోజు నేను లేట్గా పడుకున్నా, అంటే లేట్గా లెగిసాను. లేచి కాఫీ తాగి ఇంట్లో అటు ఇటు వాకింగ్ చేస్తూ ఆదిత్య హృదయం అంతా వింటూ ఉంటా, స్తోత్రం. అలాంటిది ఆ రోజు అలాగే సాడ్గా సోఫాలో అలా అని పడుకున్నా, కాఫీ కూడా తాక్కుండా. ఇంటి దగ్గర కొంచెం ఆమడ దూరంలో ఆవులు ఉంటాయి. ఎంత ఇదంటే గోమాత అంటారు, అందుకే ఆవుని తల్లితో సమానం అంటారు, గోమాత. ఎస్, ఆ ఆవులు అంబా అంబా అని అరుస్తూనే ఉన్నాయి. ఏంటి ఆవులు ఇట్లా అరుస్తున్నాయి అని కొంచెం కాఫీ కలుపుకొని తాగి, అలా కాఫీ తాగుతూనే కప్పుతోటే కొంచెం 4 అడుగులు వేస్తే వస్తాయి ఆవులు ఉండే షెడ్. ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి చూసాయి, ఆవులు ఇట్లా చూస్తున్నాయి. అంటే మనం గమనించాం చాలా విషయాలు, పశుపక్షాదులు గమనిస్తాయి. అందుకే అంటారు కోతి నుంచి పుట్టాడు మానవుడు అని. చార్ల్స్ డార్విన్ థియరీ ఉంది. ఓషో రజనీష్ కూడా అంటూ ఉంటారు. కోతులు వెజిటేరియన్స్, ఆవులు కూడా. దీన్ని బట్టి వెజిటేరియన్స్కి ఎక్కువ ఇంటెలిజెన్స్, ఎక్కువ తెలివి, ఎక్కువ స్మార్ట్నెస్ కూడా ఉంటుంది. అంటే వెజిటేరియనిజంలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 7 రోజులు నాన్ వెజ్ కాకుండా let us be intelligent, let us be smart, let us be very clever also, not cunning ఏం కాదు. ఇప్పుడు వారంలో 7 రోజులు ఉన్నప్పుడు సండే తీసేయి, హాలిడే. సండే అన్నిటికీ హాలిడే. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు, అందరికీ అన్నిటికీ సెలవు. మరి మిగతా మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ 6 రోజులు మనం వెజిటేరియన్స్. లెట్ us be strong, strict vegetarians for 6 days. సండే మాత్రం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వెనస్డే చికెన్ పెడతారు. చాలా గ్రేవీ, అది ఎంతో టేస్టీగా ఉంటుందట. మా అమ్మాయి అంటుంది, మమ్మీ నువ్వు ఎంత బాగా చేసినా వాళ్ళంత బాగా గ్రేవీ చేయవు, వాళ్ళు గ్రేవీ చాలా బాగా చేస్తారు. ఒకసారి వెళ్ళి కుక్ని కలిసారు.
మా అమ్మాయి రోజు నన్ను, నువ్వు ఇంత బాగా చేశాను అంత బాగా చేశాను అనుకుంటున్నావు కానీ మా స్కూల్లో గ్రేవీ లాగేం లేదు అంటే వెనస్డే చికెన్ పెడతారు. అయితే ఆ కుక్ని కలిసా, చీఫ్ కుక్ చెఫ్ని. ఆయన కేరళ నుంచి వచ్చారు, మలయాళీ. ఏం లేదు మేడం, కొబ్బరి మిక్సీలో కొట్టేయి, పచ్చి కొబ్బరి, అప్పుడే కొట్టిన కొబ్బరి. దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం కదా, దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ మిక్సీలో వేసేసి ఆ పేస్ట్ గ్రేవీలో కలిపేసాయి, మంచి టేస్ట్ వస్తుంది అన్నారు. అలాగే చేశారు, అలాగే వచ్చింది టేస్ట్. కానీ తీపిగా ఉంది. నాకు తీపిగా ఉంటే ఇష్టం ఉండదు, గ్రేవీ కొంచెం తీపిగా ఉంది. నేను ఇడ్లీలో పూరీలో వేసుకొని తిన్నా కానీ అస్సలు నాకు అన్నంలోకి రైస్లోకి నచ్చలేదు. చాలా తీపి వచ్చేసింది, స్వీట్నెస్ వచ్చింది. తీపి అంటే బెల్లం వేసినట్టు, పంచదార వేసినట్టు కాదు, బట్ ఒకలాంటి స్వీటిష్ ట్యాంగ్. అది చిన్నపిల్లలకి నచ్చుతుందేమో కానీ ఈరోజు ఆ అమ్మాయికి కూడా నచ్చుతుందో లేదు. ఈ వయసులో అది పెద్ద మసాలా కూర లాగా చేయాలి. చికెన్ ఈజ్ నాన్ వెజ్, ఇస్ నాట్ ఇడ్లీ సాంబార్. సో ఇడ్లీలోకి బాగానే ఉంది కొబ్బరి కలిపిన గ్రేవీ, చికెన్ గ్రేవీ. సో డియర్ ఫ్రెండ్స్, లెట్ us be vegetarians for 6 days in a week. అంటే వారంలో 6 రోజులు మనం వెజిటేరియన్స్. షరీఫ్, అరే మనం షరీఫ్. 6 రోజులు. ఇది ఓషో అరుణేశ్వరి రూల్. సండే ఉంటుంది చికెను, మటను, ప్రాన్స్, ఫిష్, పగ కసి అంతా మనం కక్ష తీర్చుకుందాం. సండే జాలీ డే, నాట్ ఓన్లీ హాలిడే. అయితే ఎవరికి ఏది ఇష్టం అది. అంటే అన్నీ ఉంటాయి, ప్రాన్స్ కర్రీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫిష్ కూడా ఉంటుంది, గాల్లో ఎగిరేవి, నేల మీద నడిచేవి, నీళ్ళల్లో పాకేవి, అన్నీ ఈదేవి, స్విమ్మింగ్ చేసేవి. ఎందులో ఏ పుట్టలో ఏ పాము ఉందో. రాహు అని ఒక ఫిష్ ఉంటుంది, అది అచ్చు పాములాగుంటుంది. అది నేను ఒకసారి దాంట్లో బగారా బగారా బైంగన్కి బైతన, అదే బీహార్ డిష్, అది బీహార్ వాళ్ళు చేస్తారు. బగారా చేశారు. అయితే బ్యాంగన్కి భర్త, బ్యాంగన్కి భర్త. వంకాయలు కాల్చేసి కట్టెల పొయ్యి మీద కాల్చేయాలి, డైరెక్ట్ కట్టెల మీద. మనము ఇవి స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు కాలుస్తాం చూడండి, చిలకడ దుంపలు కాల్చినట్టుగా కాల్చేయాలి బాగా. వంకాయలు కాల్చి వీటిని కొయ్యకూడదు, మ్యాష్ చేయాలి, పప్పు గుత్తితో మ్యాష్ చేసేయాలి. చేసి ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ చిన్న చిన్న పీసెస్ చేసి, పచ్చిమిరపకాయలు, కొంచెం కారం, ఉప్పు, పసుపు అండ్ చికెన్ మసాలా అందులో బాగా వేసి, అల్లం వెల్లుల్లిపాయలు బాగా పేస్ట్ వేసి దట్టంగా నూనెలో ఉడికించాలి. బాగా నూనె పోసి ఉడికించాలి. ఆ కూర ఎంత బాగుంటుందంటే బ్రెడ్లో నంచుకున్న బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, రైస్లో బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని 4-5 రోజులు తినొచ్చు కూడా. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే ఉండకపోవచ్చు, నిలవ ఉంటుందేమో. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. డియర్ ఫ్రెండ్స్, వెజిటబుల్స్లో కూడా రాజా వంటిది వంకాయ. కూరగాయలన్నిట్లో వెజిటేరియన్ వాళ్ళకి గుత్తొంకాయ కూర ఈజ్ ఎ స్పెషల్ డిష్. అండ్ అరటి గెలాలో పువ్వు ఉంటుంది, అరటి గెల పువ్వు, అది కూడా బాగుంటుంది. అది కూడా కొంచెం ఇలాగే వంట చేయాలి. సో డియర్ ఫ్రెండ్స్, డోంట్ వరీ, 6 days in a week we are vegetarians. 7th day Sunday is a holiday even for vegetarianism. And of course alcohol तो नहीं चलेगा,
स्मोकिंग भी मना है, पर चुपके चुपके वो प्यार में चुप चुप के जीने का मज़ा कुछ और है। बात जो नहीं करने का है वो करके ही दिखाने का मज़ा कुछ और है। तो आई थिंक संडे स्मोकिंग एंड लिटिल बिट चुपा चुपी चुपके लिटिल बिट alcohol I think will go on. అంటే నరికేయం, మెడకాయ కోసేయం, తల పగలగొట్టం. ఏదో చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాం. అందుకని మీరు ఇంకేంటి మాకేంటి అనుకుంటున్నారు. వార్నింగ్ గురించి మీకు తెలియదు కదా. వార్నింగ్ అంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తెచ్చుకుంటా. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, అయినా తెచ్చుకుంటా మళ్ళా. అంటే కమిషనర్ మారిపోయారు. ఇప్పుడు కమిషనర్ వేరు, నాకు షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చిన కమిషనర్ వేరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్మోకింగ్, ఆల్కహాల్ చూసేసారు, అయిపోయింది. వాట్ ఈస్ దేర్ టు సీ స్పిరిచువలిజం, ఫిలాసఫీ. ఇంకా చూడాల్సిన కొన్ని విషయాలు, ఎన్లైటన్మెంట్, ఇవన్నీ నేర్చుకుందాం. తొందర ఏముంది, నేర్చుకుందాం. 2026 May 1 నుంచి సీరియస్గా.